హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ ముసలి పెరుగు పెంటి పెద్దమ్మ బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా చేస్తుంది. నేను రీసెంట్గా పెట్టిన ఛానల్ చిన్న ఛానల్ పెద్ద ఛానల్ అని కాదు. ఆమెకి ఏంటంటే ఆమె మీద వీడియో చేస్తున్నాను, ఆమె మొత్తం బయట పెడుతున్నాను, ఆమె ఏం చేసినా అవన్నీ వీళ్ళకి చూపిస్తున్నాను. ఆమె తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా నా ఛానల్ని క్లోజ్ చేసేయాలి, ఎలాగైనా ఇది ఏది నన్ను ఏదైనా చేయాలని చాలా ట్రై చేస్తుంది. నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నన్ను నా ఛానల్ని నన్ను చేయడానికి చాలా ట్రై చేస్తుంది అనేది. ఒకటి అర్థం కాదు. ఏం చేస్తుంది నా ఛానల్? ఏం చేస్తుంది నా ఛానల్? నేను పెట్టిన ఛానల్లో ఏదైనా రాంగ్ ఉంటే, ఒకరిని నేను చెప్పేది రాంగ్ అయితే, నేను రాంగ్ మూవీలో తీసుకెళ్తే అప్పుడు నన్ను చేయడానికి ఉంటుందేమో. నేనేమి రాంగ్ చెప్పట్లేదే. నేను నాకు ఉన్నదే చెప్తున్నాను. నేను ఏది క్రియేట్ చేసి చెప్పట్లేదు కదా. అక్కడ ఆమె చేసేదే చెప్తున్నాను. ఆమె ఏం చేస్తుందో అదే చెప్తున్నాను. ఆమె చేసే అబద్ధ పనులు చెప్తున్నాను. ఆ మాట్లాడే ఆ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ఉంటుంది కదా, వల్గర్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ గురించి చెప్తున్నాను. ఆమె చేసే చెప్తున్నాను. నేనేమి అబద్ధాలు చెప్పట్లేదు. ఆమె చెప్పిన నేను ఆమె మీద అబద్ధాలు ఏం చెప్పట్లేదే. ఆమె అబద్ధాలు క్రియేట్ చేయట్లేదే. చెప్పే మాటలు, మాట్లాడే మాటలు, అందరి మీద వేసే నిందలు, ఒకరికి మధ్య పెట్టే ఎఫ్ఐఆర్లు, నేను వాటి గురించి మాట్లాడాను కదా. నేను కొత్తగా ఏం మాట్లాడలేదు. ఆమె చాలా ట్రై చేస్తుంది నన్ను ఇచ్చేయడం కోసం. నా వీడియోస్ని లేపడం కోసం, నా ఛానల్ లేపడం కోసం చాలా ట్రై చేస్తుంది. కానీ ఆమె వల్ల కావట్లేదు. ఎలా ఎలా అవుతుంది? ఏమీ చేయలేదు. ఆ చరిత్ర సాక్షి ఆమె మీద ఆమె ఎలాగైనా ఇచ్చేయడం కోసం 4 years ట్రై చేసింది. ఏం చేసింది? ఏమీ చేయలే. ఎందుకు చేస్తుంది ఆమె? ఆమె ఆమె ఏం చేస్తుంది చరిత్ర సాక్షి? ఆమె వీడియోస్ ఆమె చేసుకుంటుంది. ఆమె ఆ బట్టలు ప్రమోషను ఏదో ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఆమె ఎప్పుడు వేరే వాళ్ళని కించపరచలేదు, వేరే వాళ్ళని అనలేదు. ఏమైనా ప్రమోషన్కి ఇచ్చేమనిస్తే చేస్తుంది. ఒకవేళ అది రాంగ్ ప్రమోషన్ అయితే అయిందనుకో, ఖచ్చితంగా దాని తగ్గట్టే యాక్షన్ ఉంటుంది. చేసిన కరెక్ట్ అయితే ఆమెకి ఏ ఇబ్బంది ఉండదు. ఆమె వంట చేసుకుంటుంది, తింటుంది, ఆమెకు కావాల్సిన బట్టలు కొనుక్కుంటుంది, కట్టుకుంటుంది, చూపించుకుంటుంది. అంతే తప్ప ఒకరిని మీద పడి ఏడవలేదు, ఒకరిని హింస పెట్టలేదు, ఒకరిని నానా మాట్లాడలేదు. అందుకే ఆమెను ఏం చేస్తారు? ఆమెను ఎవరు ఏం చేయలేరు. ఈమెను ఏదో పొడి చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను ట్రై చేసింది. కానీ ఏం చేసింది? ఆ, విజయవాడ నుంచి పారిపోయింది. అందరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేసి పారిపోయింది. అది ఇది అంది. దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అంది. ఏంటి ప్రూఫ్స్ ఉంటే మరి బయట పెట్టచ్చు కదా. నిజంగా ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా బయట పెట్టేది. ఆమె దగ్గర ఎటువంటి ఆధారాలు కానీ ఏమీ లేవు. నా దగ్గర ఆ ఆధారం ఉంది, ఈ ఆధారం ఉంది, నాకు వాళ్ళు చెప్పిన ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, వీళ్ళు చెప్పిన ఆడియో రికార్డ్స్ ఉన్నాయి అని ఎన్ని మాటలు చెప్పింది. ఆమె దగ్గర ఏమీ లేవు. ఎటువంటి ఆధారాలు లేవు, ఏమీ లేవు. ఆధారాలు ఉంటే ఖచ్చితంగా బయటపెట్టేది కదా. ఉద్యోగం నుంచి పారిపోయారు, డబ్బులు ఎగ్గొట్టి పారిపోయారు, ఒకళ్ళ ఇంటి అమ్మ మీద వేడి పోసింది, ప్రైవేట్ వాటి మీద ఇది చేసింది, అది చేసింది అని ఎన్ని చెప్పింది. ఇవి ప్రూఫ్స్ అయ్యి మాటలు కాదు, ప్రూఫ్ చూపించి చెప్పు. 4 years నుంచి అంటున్నావు, ఇలా చేసింది, అలా చేసింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్తున్నావు. ప్రూఫ్ చూపించి మాట్లాడు. ఒక్క ప్రూఫ్ అయినా చూపించు. ఒక్క ప్రూఫ్ చూపించలేదు. డబ్బులు ఎగ్గొట్టి పారిపోయిందన్నావు, ప్రూఫ్ ఏది? లేదు. ఎవరి మీద వేడిని పోతుందన్నావు, ప్రూఫ్ ఏది? లేదు. ఆ మిండగాడితో ఉంది అన్నావు, ఈ మిండగాడితో ఉంది అన్నావు, ప్రూఫ్ ఏది? లేదు. ఎందుకైనా ఎన్ని మాటలు ఎందుకు? ఎందుకు ఆ వంట ఎందుకు అంత రగిలిపోతుంది నువ్వు? ఆ చరిత్ర సాక్షి ఛానల్ మీద ఎందుకు నువ్వు రగిలిపోతున్నావు? ఎందుకు రగిలిపోతున్నావు? కోవిడ్ టైంలో ఏదో ఛానల్ పెట్టుకుంది, ఆమెకు కలిసి వచ్చింది, ఆమె లక్ కలిసి వచ్చింది, ఆమె ఛానల్ సక్సెస్ అయింది, మంచి గ్రోత్ వచ్చింది, సంపాదించుకుంది. ఆమె అప్పుడు ఎలా ఉందో అలాగే ఉండాలి, ఫుల్ సంపాదించేస్తుంది,
సాఫ్ట్‌వేర్ కూడా వాళ్ళు సంపాదించలేకపోతున్నారు. ఆమె ప్రమోషన్ మీద ప్రమోషన్‌లు చేస్తుంది. అన్ని లక్షలు లక్షలు వ్యూస్ వస్తున్నాయి. వామ్మో! డబ్బులు ఫుల్‌గా వచ్చేస్తున్నాయి. ఇలా అయితే ఎలాగా? సాఫ్ట్‌వేర్ కూడా ఇంత కష్టపడుతున్నారు. వాళ్ళకి కూడా ఇంత రావట్లేదు. మరి ఏం చేస్తాం? యూట్యూబ్ ఆ ఫెసిలిటీ ఇచ్చింది. దాన్ని వాడుకున్నోళ్ళు వాడుకుంటున్నారు. వాడుకోవడం చేతకానోళ్ళు వాడుకోవట్లేదు. ఆమె దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంది. ఆమె సక్సెస్ అయింది దాంట్లో. సక్సెస్ అయింది కాబట్టి ఆమెకు డబ్బులొస్తున్నాయి. కొంతమందికి సక్సెస్ అవ్వదు. కొంతమందికి డబ్బులు రాలేదు. ఒక్కొక్కళ్ళు ఒకలాగుంటది. ఆమె లక్ ఆమెకు బాగా కలిసొచ్చింది కాబట్టి ఆమె సక్సెస్ అయింది. ఆమె ఫుల్‌గా సంపాదించుకుంది. దానికి నీ ఏడుపేంటి? బయట ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళకి డబ్బులేం రావట్లేదు. ఈమెకు మాత్రం లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి డబ్బులు. కష్టపడకుండా డబ్బులు లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి. ఏదో పెట్టుకుని తినేస్తుంది. దానికి లక్షలు లక్షలు డబ్బులు వచ్చేస్తున్నాయి అని ఆమె పడి ఏడుస్తావే. అది ఆమెకొచ్చిన లక్ అది. కొంతమంది లక్ అలా కలిసొస్తది. కలిసొస్తది కాబట్టి డబ్బులలా వస్తాయి. అంతేగాని ఆమె తినేస్తుంది, ఆమె సంపాదిస్తుంది, లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి. అదొచ్చేస్తుంది, ఇదొచ్చేస్తుందని ఆమె విజయవాడలో ఉన్నప్పటి నుంచి వీడియోలు చేసావు. ఇప్పుడు దాకా చేస్తూనే ఉన్నావు. ఎంతగానో ఎందుకన్ని మాటలు? ఇప్పుడు నిన్ను చూసి చిరాకొచ్చి నేను ఒక ఛానల్ పెట్టి నీ మీద వీడియో చేస్తే నా మీద పడి గోల పెడుతున్నావు. నా ఎందుకు గోల పెడుతున్నావు? నా గుట్టంతా బయట పెట్టేస్తుంది. నాది మొత్తం తెలిసిపోయింది. ఇప్పటి వరకు ఎవరికి నేను చేసే పనుల్లో ఎవరికి అర్థం కాలేదు. ఆమెకు అర్థమైంది. అంటే కొంతమందికి అర్థమైంది. కొంతమంది ఈ మీద వీడియో చేశారు. చేసి ఎందుకో మరి వదిలేశారు. కొన్ని వీడియో చేసి వదిలేశారు. మరి ఏమో తట్టుకోలేక వదిలేశారో, ఎందుకు వదిలేశారో అని కొన్ని వీడియోస్ చేసి వదిలేశారు. వదిలేయటం కాదు. ఏమి ఎలా చేస్తుందో వీడియోస్ ఒకరి మీద పడి వీడియోస్ అలాగే చేయాల్సింది. కొంతమంది చేశారు. ఏదో వీడియో కొంతమంది చేశారు. కానీ ఎందుకో మరి ఆపేశారు. ఆపకుండా ఉండాల్సింది. అదే కంటిన్యూ అలాగే చేయాల్సింది. ఏమో చేయట్లేదా వీడియోస్? ఆ మీద పడి వీడియోస్ చేయట్లేదా? ఏ ఇంకొకరిదనే రైట్స్ ఉన్నాయా? వీడియోస్ చేసే రైట్స్ ఇంకొకరిదనే ఉన్నాయా? ఇంకెవరికి లేవా? పొరపాటున ఈమె చేసిన వీడియో డిలీట్ అయిపోయింది అనుకో, అసలు ఎంత రచ్చ చేసేది, ఎంత రంది పెట్టేది, ఇన్ని మాటలు అనేది వాళ్ళని, ఇన్ని అనేది, ఎంత రగిలిపోయేది, పగతో పగతో కొట్టుకునేది, పగతో రగిలిపోయేది. ఆ ఆ వీడియో డిలీట్ అయినందుకు అసలు ఆ పిల్లల్ని ఆ ఇద్దరు పిల్లల్ని పట్టుకుని నానా మాటలనేది వామ్మో! ఆ మిండగాడని, ఈ మిండగాడని, వాళ్ళతో ఆ లింక్ ఉందని, ఈ లింక్ ఉందనేసి, ఆ తోటలోకి వెళ్ళిపోయేవారనేది, ఎప్పుడు బోని అయిపోయిందనేది, ఎన్ని మాటలనేది. ఆ? ఏ ఒక్కదానేనా? నువ్వు ఒక్కదాన్ని ఎవరిని పడితే వాళ్ళని ఎన్ని మాటలు అనేయచ్చా? అంద అందరూ భయపడిపోయి ఆ, కామ్గా భయపడుతూ కామ్గా ఉండాలా? నా గురించి మీకు ఎవరికి తెలీదు. నేను పెద్ద అంత ఇది పెద్ద నాకు అంత ఉంది, నాకు ఇంత ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయి. నన్ను ఎవరు మీరు ఏం చేయలేరు. ఆ కొమ్ములు ఉన్నాయి కాబట్టి ఇంతకాలం నేను వీడియో చేశాను. నన్ను ఎవరు పీకలేరు అని మాట్లాడుతున్నాను. ఆ? ఇలాగే నడుస్తుంది అనుకున్నావా? ఎల్లకాలం ఇలాగే నడుస్తుంది అనుకున్నావా? నడుస్తుందా ఇప్పుడు నీకు? అప్పుడు మొన్నటిదాకా తాగింది ఇప్పుడు తాగుతుందా నీకు? నడుస్తుందా? వీడియో చేస్తున్నావా? అప్పుడు డైలీ వీడియో చేస్తాను ఇప్పుడు చేస్తున్నావా? చెయ్యలేవు. ఎలా చేస్తావు? నువ్వు అంటున్నావు నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అన్నావు. ఏ పనులు కాదు. నీకు పడిపోయింది, నీకు పెద్ద పిడి పడింది నీ మీద. పెద్ద పెద్ద పైన పైన తలపైన పెద్ద పిడి పడింది. అది కవర్ చేసుకోవడానికి ఈ వారానికో 10 రోజులకో వచ్చి ఒక లైవ్ పెట్టేసి ఆల్ ఆల్ ఓకే, అంతా ఓకే, సూపర్ ఫైన్, నేను చాలా బాగున్నాను, నేను బిజీగా ఉన్నాను, సమ్మర్ కదా, ఆ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు, ఆ కారాలు ఈ కారాలు, చింతపండులు ఆ పనులు బిజీగా ఉన్నాను అంటున్నావు. అది ఏమీ కాదు. నీ తలపైన పెద్ద పీడి పడింది. ఆ పీడి పడ్డం వల్ల నీకు నో ఛాన్స్, వీడియో చేసే ఛాన్స్ ఏది లేదు. ఏదో కవర్ చేసుకోవడానికి ఏదో లైవ్ పెట్టుకుని ఆ తర్వాత నా లైఫ్ సక్సెస్ నా లైఫ్ సక్సెస్ అయింది, నేను పెట్టిన లైఫ్ సక్సెస్ అయిందంటే నీకు నువ్వే డబ్బు వేసుకుని, నీకు నువ్వే పొగుడుకుని, నీకు నువ్వే ఇది చేసుకుని పోతావు. అది చేస్తున్నావు.
ఏ 10 రోజులకో అమావాస్య పుణ్యానికో ఒక లైవ్ పెట్టో, వీడియో పెట్టో వస్తావు. డబ్బేసుకుంటావు, అదేసుకుంటావు, ఇదేసుకుంటావు. ఫైనల్‌గా ఏం చేస్తావు? ఫైనల్‌గా ఏం చేస్తావు? అన్నీ మూసుకొని పోతావు. త్వరలోనే ఇలాగే 10 రోజులకి వీడియో పెడుతున్నావు కదా! కొన్ని రోజులకి నెలకో వీడియో పెడతావు. నెలకో లైవ్ పెడతావు. కొన్ని రోజులకి 2 నెలలకో లైవ్ పెడతావు. తర్వాత కనిపించవు. అడ్రస్ కనుమరుగైపోయినా పెరుగు పెద్దమ్మ. నేను స్టార్టింగే పెట్టాను కదా! త్వరలో కనుమరుగైపోతున్న పెరుగు పెద్దమ్మ అని స్టార్టింగే పెట్టాను. నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్ పెట్టా. అదే త్వరలో కనుమరుగైపోతున్న పెరుగు పెద్దమ్మ. త్వరలో అడ్రస్ లేకుండా పోతున్న పెరుగు పెద్దమ్మ. ఎందుకంటే ఒకళ్ళ మీద పడి ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి వాళ్ళ పిల్లల్ని పట్టుకుని నానా మాటలు అని వాగి అలా అనటం వల్ల ఆ పాపం తగిలి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోతున్న పెరుగు పెద్దమ్మ. అడ్రస్ లేకుండా పోతున్న పెరుగు పెద్దమ్మ. నువ్వు ఆ పిల్లల్నే కాదు, చిన్న పిల్లల్ని కూడా ఉంటున్నావు. చిన్న పిల్లలు కూడా ఉంటున్నావు. ఒక మైనర్ వాళ్ళని కూడా అంటున్నావు నువ్వు. నానా మాటలు అంటున్నావు. అలా ఎలా అంటావు నాకైతే అర్థం కాదు. వాళ్ళు అంటాం కాదు. నీకు ఎవరైనా నువ్వు ఇలా అలా అంటే చాలు. అదిగో నీ ఇంట్లో ఒక పాట లేగుస్తుంది. నీకు పిల్లలు పోతారు. నేను గొడ్రాలు ఎలాగైనా నీకు పిల్లలు పోతారు కాబట్టి నువ్వు కూడా గొడ్రాలు అయిపోతావు. అలాంటి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు ఇప్పటికీ గొడ్రాల్లాగే ఉంటావు. నీకు పిల్లలు పోతారు కాబట్టి నువ్వు గొడ్రాల్లాగే ఉంటావు అంటున్నాను. అసలు నువ్వు నా దృష్టిలో నువ్వు అనేదానివి పెరుగు పెద్దమ్మ. నాకు నిన్ను పెద్దమ్మ అంటేనే చాలా పెద్దమ్మ అన్న మాట ఎంతో పవిత్రమైన మాట. అలాంటి నీకు నువ్వు పెద్దమ్మ అని పెట్టుకుని అలాంటి పవిత్రమైన మాటని పెద్దమ్మ అనే పవిత్రమైన ఆ మాటని నీకు నువ్వు పెట్టుకున్నావు. నువ్వు పెద్దమ్మ. పెద్దమ్మ కాదు. పిశాచి. ముసలి పెరుగు పిశాచి నువ్వు. మార్చుకో. పెరుగు పిశాచి అని పెట్టుకో. పెరుగు పెద్దమ్మ వద్దు. పెద్దమ్మ అన్నది మంచి మాట, మంచి ఓటు. పెద్దమ్మ అంటే అమ్మతో సమానం. అమ్మ తర్వాత అంత. అలాంటి పెద్దమ్మ నువ్వు పెట్టుకుంటావా? అది సూట్ అవుతుందా? నీకు ఆ మాట సూట్ అవుతుందా? పెద్దమ్మ అంటే ఎంత పెద్దరికంగా ఉండాలి, ఎంత పెద్దరికమైన మాటలు మాట్లాడాలి, ఎంత డిగ్నిటీగా ఉండాలి. అవతల వాళ్ళు ఎంత రెచ్చగొట్టిన ఎన్ని మాటలన్నా ఎలా ఉండాలి పెద్దమ్మ అంటే నువ్వు ఎలాంటి దాని పర్వాలేదు. నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. నీకు ఆరోగ్యం పరంగా అన్ని హ్యాపీగా అని దీవించాలి. కానీ నువ్వు చేస్తున్న పనులేంటి? నువ్వు పోవాలి, నీ పిల్లలు పోవాలి, నీ మిండగాడు పోవాలి, నీ భర్త పోవాలి, మీ ఇంట్లో పాడలగాలి అంటున్నావు. అవి మాటలు మాడుతున్నావు. నువ్వు పెద్దమ్మవా? పెద్దమ్మ తీసేయి. చెర్రి పెరుగు పితాక్షి కాదు, చెర్రి పెరుగు పిశాచి. పెరుగు పిశాచి. అన్నిటికీ పిశాచి చేసుకో. పెరుగు పిశాచి. చెర్రి పెరుగు పిశాచి పెట్టుకో. అయితే పెరుగు పెంట పిశాచి. చెర్రి పెంట పిశాచి అలా పెట్టుకో. నీకు అది సూట్ అవుతుంది. నీకు అదే కరెక్ట్ అయిన వర్డ్. ఎన్ని చేసావు, ఎన్ని తప్పులు చేసావు నువ్వు. ఎంతమందిని ఎన్ని మాటలన్నావు నువ్వు. ఎంతమందిని జూనియర్ పాకీజా అన్నావు. ఆవుని ఏం చేసిందని అవునన్నావు. సరే అవునంటే అన్నావు. ఆమె కూతురుని ఎందుకు అన్నావు? ఆమె కూతురు పేరు నందిని ఏదో ఉంది. మేడం అంత ఛానల్. ఆమె నువ్వు ఎన్ని మాటలన్నావు. వాళ్ళ అమ్మాయిని అన్నావు నువ్వు. ఆమె ఏ బట్టలు వేసుకుంటే నీకేంటి? ఆమె ఎలా ఉంటే నీకేంటి? ఆమెకి సీరియల్స్లో చేయాలని యాక్ట్రెస్ అవ్వాలని కోరిక ఉంది. ఆమెకి నచ్చినట్టు ఆమె ఉంటుంది. నువ్వెలా అంటావు నువ్వు ఆమెని? నాకు ఒక ఛానల్ ఉంది, నాకు నోరు ఉంది, నేను పెద్దవాళ్ళని పిల్లల్ని ముసలివాళ్ళని మొక్కల్ని అందరినీ నాన్న మాటలంటాను అంటే ఊరుకుంటారా? ఎల్లకాలం ఇలా అంటే ఊరుకుంటారా?
ఊరుకుంటారా? తిరగేస్తారు. తిరిగేసి పరిగెత్తించి ఏం చేస్తారు? ఊరంతా పరిగెత్తిస్తారు. పరిగెత్తించి ఆ చెప్పుకి పెంట రాసి మొహమంతా ఒళ్ళంతా పోస్తారు నీకు. అర్థమైందా? నోటికి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడావు. అడ్డంగా పెరిగి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడావు నువ్వు. అడ్డమైన మాటలు, అడ్డదిడ్డంగా మాటలు మాట్లాడావు. నీకు ఆ పూజ తెలుసు, ఈ పూజ తెలుసు అంటావు మరి. ఏంటి అసలు లేడీస్ ఎవరైనా గుండు చేయించుకుంటారా? అంటారు. లేడీస్ అన్న వాళ్ళు గుండు చేయించుకోకూడదు. అస్సలు గుండు చేయించుకోకూడదు. కత్తిలు ఇవ్వాలి అంటారు కానీ గుండు చేయించకూడదు అంటారు. నన్ను గుండు చేయించుకున్నాను, నాకు కొంచెం జుట్టు పెరిగింది, ఇప్పుడు కొంచెం చిన్న పోనీ అయింది అన్నావు మరి నువ్వు. నాకు ఆ పూజ తెలుసు, ఈ పూజ తెలుసు అన్నాను మరి. నువ్వు గుండెలు చేయించుకున్నావు. గుండు పెరుగు పిసాచి. గుండు పెరుగు పిసాచి. గుండు చేయించుకుని ఎలా అన్నావు నువ్వు? నాకు అన్నీ తెలుసు అన్నావు. నాకు అన్నీ బాగా తెలుసు, నాకు ఏ తెలుసు ఈ తెలుసు అన్నా నువ్వు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అంటే జనాల్ని మాట్లాడటం, పిల్లలకి శాపాలు పెట్టడం, ఏంటి టీనేజర్స్కి ఏమో లేనిపోయినన్ని ఎఫ్ఐఆర్ ఉందని పుకారు పుట్టించడం. వాళ్ళు పెళ్ళి కావాల్సిన పిల్లలు అలాంటి మాటలు అంటావా? ఆ చరిత్ర చిన్నమ్మాయి నువ్వేమన్నావు? ఆమె పోవాలి, ఆమె ఏడవాలి. ఈమె పోవాలి, చిన్న కూతురు పోవాలి, ఆ ప్రియాంక అని ఏడవాలి అన్నావు. అవ్వా అలాంటి వాడే మాట్లాడేది అలాంటివా? అసలు నువ్వు ఏంటి అసలు? నీ గురించి ఈ మధ్య నీ గురించి చాలా తెలుస్తున్నాయి. అవన్నీ చాలా చెప్పొచ్చు. కానీ నీ పర్సనల్ విషయాలు కదా చెప్పడం ఎందుకని ఆగాను. నీ గురించి నేను చాలా అంటే చాలా విన్నాను. అవి చాలామంది చాలా చెప్పారు నాకు. వాళ్ళ ఇలా నీ గురించి చాలా చెప్పారు. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుందో, మీరంతా ఎలా ఉంటారు, నాకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీ జ్యోతిష్యుడికి చాలామంది వచ్చి నాకు చెప్పారు. నువ్వేంటా, నీ క్యారెక్టర్ ఏంటా, నువ్వు అందరిని ఎలా చూస్తావా, ఎంత హీనంగా మాట్లాడతావా, ఇంటి చుట్టుపక్కలందరితో గొడవలే అంటగా, అందరినీ నాన్న మాట్లాడతావంట, నోటికొచ్చిన మాటలు మాట్లాడతావంట. నిన్ను చూడగానే మొహం తిప్పుకుని అందరు పోతారంటగా. నీ మొహం చూడడం కూడా ఇష్టపడంట. భయం అంట, నువ్వంటే భయం అంట. ఎక్కడ ఎంత చిన్న మాటలు మాట్లాడతావు నువ్వు, భయం అంట. నేను చూస్తే భయం అంట అందరికీ. అంటే గౌరవంతో వచ్చిన భయం కాదు, కంపరంతో వచ్చిన భయం. నువ్వంటే కంపరంతో వచ్చిన భయం. గౌరవంతో వచ్చిన భయం వేరే ఉంటుంది, కంపరంతో వచ్చిన భయం, అసహ్యంతో వచ్చిన భయం వేరే ఉంటుంది. నిన్ను చూస్తే అందరికీ అసహ్యం అంట, నిన్ను చూస్తే భయం అంట. నిన్ను చూడగానే పక్క తిప్పుకొని అయితే ఇంట్లోకి వెళ్ళిపోతారంట. నువ్వంటే బాగున్నారా అంటే అవునమ్మా బాగున్నా అనవంట. దానికి కూడా నోటుకు వచ్చిన వాగుడు మాట్లాడుతూ ఉంటా. నీకు కావాలి నీ మాటలు నేను లైవ్లోనే కొన్ని మాట్లాడతాం. మిగతా అన్ని చండాలని మాట్లాడతాం. అసలు నీ నోరు అసలు మంచిది కాదంట. నోరే కంపు అంట. నీకు నోరు డ్రైనేజ్ అంట, డస్ట్బిన్ అంట. నోరు ఇప్పితే చండాలు అంట నీకు. అది నువ్వంట. 10 మందిని అంటే అది నీకే తగులుతుంది. వాళ్ళు ఆ మాటలు అంటాను, వీళ్ళు ఆ మాటలు అంటాను అంటే ఎవరు ఊరుకోరు. నిన్ను అంటారు, నిన్ను ఇష్టం అంటారు. నువ్వేమైనా పెద్ద కోన్కిస్తా అనుకుంటున్నావా? ఇష్టం అంటే పడతారు, ఊరుకుంటారు అనుకుంటున్నావా? ఊరుకోరు. ఆ సదాశిని ఏమి చేయలేవు, ఆమె చాలని ఏమీ పీకలేవు. నువ్వు 100 మందిని వేసుకుని బెంగళూరు వెళ్ళలేవు, అక్కడ పంచాయతీ పెట్టలేవు, ఏమి చేయలేవు. నేను వెళ్తాను, పంచాయతీ పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని శపథాలు చేస్తావు కానీ ఏమీ చేయలేవు. జస్ట్ అంటావు. నువ్వు నన్ను కూడా ఏమీ చేయలేవు. ఓ 10 రోజులకు వచ్చి ఒక వీడియో చేసుకుని లైవ్ పెట్టి వెళ్ళిపో. మళ్ళీ 2 నెలలకు వచ్చి లైవ్ పెట్టి వెళ్ళిపో. అంటే
నువ్వు పెద్ద ప్రాబ్లంలో ఉన్నావు అంటే ప్రాబ్లం అంటే నీకు పడింది బాగా పెద్ద పెద్ద పిడి పడింది బాగా పెద్ద పిడి పడింది నీకు పడింది పెద్ద బాంబు పడింది నీ తలపైన అందుకే అందుకే నువ్వు ఇలా ఉన్నావు అందుకే చెడపకురా చెడేవు అంటావు